తమిళనాడు పాలిటిక్స్ సీరియల్ ఎపిసోడ్ ను తలపిస్తున్నాయి. గంట గంటకి పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ట్విస్ట్ల మీద ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. డీఎంకే అన్నా డీఎంకే చర్చల వెనుక ఎవరున్నారన్న దానిపై చర్చ జరుగుతోంది. స్టాలిన్ తో రజనీకాంత్ భేటీ తర్వాత రాజకీయం తారాస్థాయికి చేరింది. డీఎంకే అన్నా డీఎంకేల మధ్య పొత్తుకు రజనీకాంత్ స్టాలిన్ భేటీనే కారణమా అన్న ప్రశ్న వినిపిస్తోంది. డీఎంకే అన్నా డీఎంకేల పొత్తు ఖాయమేనా అన్నది ఉత్కంఠగా మారింది. తమిళనాడు పాలిటిక్స్ సీరియల్ ఎపిసోడ్ ను తలపిస్తున్నాయి. గంట గంటకి పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ట్విస్ట్ల మీద ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. డీఎంకే అన్నా డీఎంకే చర్చల వెనుక ఎవరున్నారన్న దానిపై చర్చ జరుగుతోంది. ఇక స్టాలిన్ తో రజనీకాంత్ భేటీ తర్వాత రాజకీయం తారాస్థాయికి చేరింది. డీఎంకే అన్నా డీఎంకేల మధ్య పొత్తుకు రజనీకాంత్ స్టాలిన్ భేటీనే కారణమా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. మరి డీఎంకే అన్నా డీఎంకేల పొత్తు ఖాయమేనా అన్నది ఉత్కంఠగా మారింది. తమిళనాడు పాలిటిక్స్ అయితే సీరియల్ ఎపిసోడ్ ను తలపిస్తున్న రెడ్డిక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగ్ వంశీ అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. వంశీ, చూస్తున్నాం తమిళనాడు పాలిటిక్స్ లో అయితే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు నెలకొంటున్నాయి. ఇక స్టాలిన్ తో రజనీకాంత్ భేటీ తర్వాత అయితే రాజకీయం ఒక్కసారిగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ సోని, గత సంవత్సరం ఇదే రోజున మనందరం కూడా ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకుంటే ఈ రోజు ఆపరేషన్ సీఎం చైర్ తమిళనాడుకు సంబంధించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సో పెద్ద ఎత్తున దీనిపై అయితే చర్చ సాగుతుంది. అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ అంశానికి సంబంధించి చర్చ సాగుతుంది. డిఎంకే అన్నా డిఎంకే పొత్తు అనేది ఒక రకంగా చెప్పాలంటే తూర్పున ఉదయించే సూర్యుడు పడమట ఎలా అయితే ఉదయించడో అంత పౌరుషంతో అంత సంకల్పంతో ఉండే రెండు పార్టీలు ఇప్పుడు చేతులు కలపబోతున్నాయనే అంశం గత రాత్రి నుంచి కూడా రాజకీయ వర్గాల్లోనే కాదు దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక పెద్ద విషయంగా కూడా మారుతున్న పరిస్థితి. సో దీని అంతటికి సంబంధించి కూడా రకరకాల సమీకరణాలు అయితే మారుతున్నాయి. అందులో ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా రజనీకాంత్ డిఎంకే అధినేత స్టాలిన్ తో సమావేశం అయిన తర్వాత ఈ పరిణామాలు ఊపందుకున్నాయనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. సో రజనీకాంత్ చాలా వరకు వివాదరహితుడిగా ఉంటారు. సో ఎప్పుడు కూడా ప్రశాంతతను కోరుకునే వ్యక్తి. అసలు రాజకీయాల్లో అందులోనూ రాజకీయానికి సంబంధించిన అంశాలపై మాట్లాడతారా అంటే సో మొన్న స్టాలిన్ ఓటమి తర్వాత కలిసిన ముఖ్య వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది రజనీకాంతే. ఎందుకు రజనీకాంత్ ఇంత హుటాహుటిన స్టాలిన్ ని కలవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు దేశ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. అదే అంశంపై కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా 108 సీట్లతో రాజకీయ సునామీ సృష్టించాడు సినీ స్టార్ విజయ్. సో అయితే మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా వచ్చి ఆగిపోయిన పరిస్థితి. ఆ తర్వాత ఈ రాజకీయ సమీకరణాలన్నీ మారుతున్నాయి. గత రాత్రి నుంచి మనం చూస్తున్నాం 108 సీట్లతో రాజకీయ చరిత్రను రీరైట్ చేశాడు విజయ్ అని చెప్పాలి. కానీ అధికారానికి 10 అడుగుల దూరంలో నిలిచిపోయాడు. దేశ రాజకీయాల్లో ఇప్పుడు బిగ్ ట్విస్ట్ అంతా తమిళనాడులోనే చోటు చేసుకుంటుంది. ఇక 2 చోట్ల విజయ్ గెలిస్తే ఒక సీట్ను ఖచ్చితంగా వదులుకోవాల్సి వస్తుంది. అది కూడా తిరుచికి సంబంధించి వదులుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు టీవీకే బలం 107కు పడిపోతుంది సోని. ఇక కాంగ్రెస్ కి సంబంధించి 5 ఎమ్మెల్యేల మద్దతు వచ్చిన సీఎం కుర్చీకి ఇంకా 6 ఎమ్మెల్యేలు టీవీకే అధినేత విజయ్ కు కావాల్సి ఉంటుంది. ఈ 6 ఎమ్మెల్యేలను ఎంత తొందరగా విజయ్ తన శిబిరంలోకి తీసుకొస్తాడని ఆశిస్తే అక్కడ కాస్త గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో ఈ రెండు రాజకీయ పార్టీలు ద్రవిడ సిద్ధాంతంతో తమిళనాట రైట్ వంశీ రైట్ అప్డేట్స్ కొనసాగిద్దాం. షార్ట్ బ్రేక్ చూస్తున్నాం మనం. తమిళనాడు పాలిటిక్స్ సీరియల్ ఎపిసోడ్ అయితే తలపిస్తున్నాయి. గంట కూడా పరిణామాలు అయితే వేగంగా మారుతున్నాయి. రైట్ వంశీ కంటిన్యూ చూస్తున్నాం. గంట కూడా తమిళనాడు సంబంధించి అంటే పరిణామాలు అయితే వేగంగా మారుతాయి. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే నెలకొంటున్నాయి. అండ్ రజనీకాంత్ భేటీ కూడా ఉత్కంఠగా ఉంది. ఎలా చూడాలి ఏంటి అసలు? ఇక్కడ ఒక అంశాన్ని మాట్లాడుకోవాలి సోని. ఒకవైపు విజయ్ పవర్ ఫైట్ చేస్తూ ఉంటే మరోవైపు స్టాలిన్ పొలిటికల్ సర్వైవల్ కోసం ఇప్పుడు ఈ ఫైట్ చేస్తున్నారు. ఈ మధ్యలో రజనీకాంత్ సైలెంట్ మూవ్స్ అనేవి ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. ఇవన్నీ కలిపి కూడా తమిళ రాజకీయాలను ఒక రియల్ టైమ్ పొలిటికల్ థ్రిల్లర్ గా మార్చేశాయని చెప్పొచ్చు. అంటే 3 అంశాలు సోని. ఒకటి, విజయ్ పవర్ కోసం ఫైట్ చేస్తున్నారు. చేయాల్సిన అవసరం విజయ్కి అక్కడ ఉంది. అట్ ది సేమ్ టైం ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని కోల్పోను, మరోసారి అధికారం తనకే వస్తుందన్న డిఎంకే అధినేత స్టాలిన్
తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో ఓటమి చెందారు. ఆ ఓటమి తర్వాత ఏ నేత కూడా అంత సాహసం చేయరు. ఆ నియోజకవర్గానికి నెక్స్ట్ డేనే వెళ్లి ప్రజలను కలిశారు, తన అభిమానులను ఓదార్చే ప్రయత్నం చేశారు స్టాలిన్. అంటే పొలిటికల్ సర్వైవల్ గా ఏ విధంగా ఉండబోతుంది అనేది స్టాలిన్ అక్కడ చెక్ చేసుకున్నారు. వీటన్నింటి మధ్యలో అసలు రజనీకాంత్ సైలెంట్ మూవ్స్ అనేవి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక రకంగా చర్చకు దారితీస్తున్నాయి. ఇక్కడ రెండు అంశాలు మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అటు ఈ ఇద్దరి మధ్య పొత్తుకు సంబంధించి ఇప్పుడు ఏఐడిఎంకే ఎన్డీఏతో భాగస్వామిగా ఉంది. కేంద్రంలో ఉన్న బీజేపీ అక్కడ కీలకంగా వ్యవహరిస్తుంది. బీజేపీకి ఒక్క సీటు వచ్చినా బీజేపీ ఏం చెప్తే అది వినే పరిస్థితుల్లో ఇప్పుడు ఏఐడిఎంకే ఉంది. సో జయలలిత లాంటి స్ట్రాంగ్ లీడర్ అక్కడ లేకపోవడంతో భారతీయ జనతా పార్టీ పూర్తిగా అక్కడ ఏఐడిఎంకేను గేమ్ ఆడిస్తుందని మనం భావించాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇటు డిఎంకే కు రజనీకాంత్ మొదటి నుంచి ఒక మంచి మిత్రుడు. సో రజనీకాంత్ ద్వారా ఏమైనా భారతీయ జనతా పార్టీ అధినేతలు, భారతీయ జనతా పార్టీ వ్యూహకర్తలు ఒక పొలిటికల్ గేమ్ ని ప్లే చేయించబోతున్నారా? ఎందుకంటే దక్షిణాదిన, అందులోనూ తమిళనాట ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ అధికారం కోసం చూస్తూ ఉంది. సో ఏ చిన్న అవకాశం దొరికినా ఆ అవకాశాన్ని అద్భుతంగా మలిచి చూపిస్తారు. ఇక్కడ ఇద్దరు రాజకీయ చాణక్యుల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అందులో మోదీ షా చాణక్యం గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో చాణక్యుడు అనే వారిని మనం ఎవరూ చూడలేదు, కానీ ఆయన సిద్ధాంతాలను ఈ రోజుకి మనం చదువుతున్నాం. కానీ అభినవ చాణక్యులు రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పుడు ఈ తరం చూస్తున్న అభినవ చాణక్యులు ఎవరు అంటే మోదీ, అమిత్ షానే. సో ఏవైనా వ్యూహాలు పన్నుతూ ఉన్నారా? దక్షిణాదిని పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది కమలదళం. ఉత్తరాదిలో తన హవాను కొనసాగిస్తుంది. దక్షిణాదిపై పూర్తిగా దృష్టి సారించింది. దక్షిణాదిలో ఇప్పుడు తెలంగాణపై ఏ విధంగా దృష్టి సారించిందో చూస్తున్నాం. కానీ ఇక్కడ కొంత స్పేస్ ఉంది. కానీ తమిళనాడులో ప్రాంతీయ భావం ఎక్కువ, ద్రవిడవాదం ఎక్కువ, హిందుత్వం అనే నినాదాన్ని తీసుకువచ్చినా అక్కడ భారతీయ జనతా పార్టీ ఆశించినంత ఫలితాలను సాధించలేకపోయింది. గవర్నర్ తమిళసై లాంటి వాళ్ళ రాజకీయ భవితవ్యం ఏమైందో కూడా మనం ఎన్నికల్లో చూసాం. ఇటువంటి సందర్భాల్లో అంది వచ్చిన అవకాశం, ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వచ్చిందా? భారతీయ జనతా పార్టీ ఈ పొలిటికల్ గేమ్ ను ఆడిస్తుందా? మొత్తంగా రజనీకాంత్ డిఎంకే అధినేతను కలవటం, ఇటు డిఎంకే ఏడిఎంకే మధ్య పొత్తు అన్న సంకేతాలు వెలువడటం, వీటన్నింటి వెనక ఎవరు ఉన్నారు, ఏం జరుగుతుంది అన్న వ్యూహాలు మాత్రం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. చూడాలి సోని, ఏం జరగబోతుంది ఏంటి అనేది మాత్రం చూడాలి. అందులోనూ ఇక్కడ రజనీకాంత్ గురించి మనం మాట్లాడుకుంటే, సో తన పొలిటికల్ పార్టీ పెట్టాలనుకున్నారు, కానీ అనారోగ్య కారణాలతో అప్పుడు ఆయన పార్టీని వెనక్కు తీసుకున్న పరిస్థితి. కానీ రజనీకాంత్ పార్టీ పెడతా అన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వెనక ఉంది అనేది మాత్రం అందరికీ తెలిసిన అంశమే. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రజనీకాంత్ డిఎంకే అధినేత స్టాలిన్ ని కలవటం, స్టాలిన్ ని కలిసిన తర్వాత ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనం గమనించాలి. విజయ్ కు ప్రజల మద్దతు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ అంటే 108 మంది ఎమ్మెల్యేలు రావటం, అతిపెద్ద పార్టీగా అవతరించడం, సో ఈ రాజకీయ సమీకరణాలన్నీ చూడటం, ఇప్పుడు ఒకవేళ విజయ్ సీఎం అవ్వకపోతే ప్రజల్లో ఏ విధమైన సంకేతాలు వెళ్తాయనేది కూడా ఇటు డిఎంకే ఆలోచిస్తుంది. ఏఐడిఎంకేకి సంబంధించి అక్కడ అధినేత ఎవరు అంటే ఎవరు లేరు. పళనిస్వామిని మనం చూస్తే అక్కడ ఒక ప్రాంతాన్ని ప్రభావితం చేసే నేతగానే చూడాలి, కానీ మొత్తం తమిళనాడు రాజకీయ మొత్తాన్ని ప్రభావితం చేసే నేతగా మాత్రం పళనిస్వామిని చూడలేం. కానీ స్టాలిన్ రాజకీయ వ్యూహాలు పన్నటంలో దిట్ట. అట్ ది సేమ్ టైం తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు షాడో సీఎం గా వ్యవహరించారు, చాలా ఓపిక. అండ్ మొన్న అసలు స్టాలిన్ ఎందుకు ఓడిపోయారు అనే దానిపై కూడా రకరకాల చర్చలు సాగుతున్నాయి. మొత్తానికి ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో అయితే రజనీకాంత్ గేమ్ చేంజర్ గా ఉన్నారనుకోవచ్చా? అంటే ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ సోని. ఏం జరుగుతుంది అనేది ఎక్కడా కూడా మనకు అంతుపట్టదు. రాజకీయాల్లో రాజకీయ చదరంగం అనేది ఏ విధంగా ఎప్పుడు మారుతుంది అనేది మనకు తెలియదు. సో ఎవరైనా ఊహించామా? ఏఐడిఎంకే డిఎంకే పొత్తు అనేది ఎప్పుడు ఎక్కడా కూడా ఎవరు ఊహించని పరిణామం. సో అటువంటి పరిణామం చోటు చేసుకున్న చోట ఏదైనా జరగచ్చు. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఈ అంశం గురించి కూడా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, సో రాజకీయాలంటేనే ఒక చదరంగం లాగా మనం చూస్తుంటాం. ఈ చదరంగంలో రాజు ఎవరు, బంటు ఎవరు అంటే అప్పటికప్పుడు తీసుకునే డైనమిక్ నిర్ణయాలతో, ఒకే ఒక్క నిర్ణయంతో, ఒకే ఒక్క స్పెక్యులేషన్ తో ప్రభుత్వాలు కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి, ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో అందులోనూ తమిళనాడు రాజకీయం దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకతను సంతరించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా ద్రవిడవాదాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. ద్రవిడవాదాన్ని కాపాడుకోవడం కోసం ఏకం కాబోతున్నాయని చెప్తున్నాయి. అటు విజయ్ మాత్రం ఖచ్చితంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక 6 ఎమ్మెల్యేల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ వామపక్షాల గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాల్సి ఉంటుంది సోని.
నిన్న మొన్నటి వరకు విజయ్ కు మద్దతు ఇస్తాయన్న వామపక్షాలు ఒక్కసారిగా దూరం జరిగిపోయాయి. కాంగ్రెస్ అనుకోకుండా మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ పై కూడా డిఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అక్కడ డిఎంకే కాంగ్రెస్ బయటకు వెళ్లిపోయిన తర్వాత ఒక లైన్ క్లియర్ అయింది. అటు అంటే రేపు కేంద్ర ప్రభుత్వంతో విభేదించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు దక్షిణాది నుంచి అంటే స్టాలిన్ గట్టిగా విమర్శలు గుప్పించారు, మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. సో ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పక్కకు జరగటంతో రేపు ఏమైనా అటు అంటే ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలు ఏమైనా ఉంటాయా అంటే చెప్పలేము, ఏదైనా జరగచ్చు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు కాబట్టి. సో ఈ పరిణామాలు మాత్రం తమిళనాడులో క్షణక్షణానికి మారుతూ ఉన్నాయి. సీఎం పీఠంపై ఎవరు కూర్చోబోతున్నారన్న ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. చూడాలి, అంటే కొన్ని గంటల్లో అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ గవర్నర్ ఏం చేయబోతున్నారనేది కూడా ఒకసారి మాట్లాడుకోవాల్సి ఉంటుంది సోని. సో అంటే ఇక్కడ రెండు అంశాలు ఉంటాయి సోని. ఒకటి, ప్రీ ఎలక్షన్ కు ముందు ఏవైతే పొత్తులు ఉంటాయో ప్రీ ఎలక్షన్ అలయన్స్ ని ఒక రకంగా చూస్తారు, పోస్ట్ ఎలక్షన్ తర్వాత అలయన్స్ ని కూడా ఒక రకంగా చూస్తారు. ముందు ప్రయారిటీ మాత్రం ప్రీ ఎలక్షన్ అలయన్స్ కి ఇస్తారు. అక్కడ మద్దతు కూడగట్టుకోకపోతే పోస్ట్ ఎలక్షన్ అలయన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏం జరగబోతుందో చూద్దాం. మొత్తంగా లోక్ భవన్ వేదికగా ఒక రాజకీయ చదరంగం మాత్రం నడుస్తుంది. ఈ చదరంగంలో ఎవరు విజేతలు అవుతారు, ఎవరు ప్రతిపక్షంలో కూర్చోబోతున్నారు అనేది మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ వంశీ. సరైన పాలన అందించకపోతే ప్రజలే తిరస్కరిస్తారని సీఎం